ఈ దినాన్న చదవబడినటువంటి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 24 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో కొన్ని శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. జీవితం అన్నది ఒక పరుగు పందెం. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రేస్. ఈ పందెములో మనమందరము కూడా నిత్యము కూడా పరిగెడుతూ ఉంటాం. ఈ జీవితం అనే పరుగు పందెంలో వివిధమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఈ జీవిత పరుగు పందెము ఒకవేళ మన సెల్ఫ్ గురించి లేదా వ్యక్తిగతమైనటువంటి అవసరం కొరకు మాత్రమే పరిగెడితే దానిని ఏ గ్రేట్ సెల్ఫిష్ రేస్ అంటారు. గొప్ప స్వార్థపూరితమైనటువంటి పందెముగానే పరిగణించబడుతుంది. రెండవది, ఒకవేళ ఈ జీవితం అనేటటువంటి ఈ పరుగు పందెములో స్వనీతి కోసము కానీ మంచితనాన్ని కనపరుచుకోవడానికి కానీ ఈ జీవితం అనేటటువంటి పరుగు పందెములో కొనసాగిస్తే దానిని ద గ్రేట్ లీగలిస్టిక్ రేస్ అంటారు. అనగా ఒక న్యాయపరమైన అవసరమైన వ్యక్తిగతమైనటువంటి మంచితనాన్ని వ్యక్తపరచుకోవడానికి మాత్రమే పరిగెత్తే పరుగు పందెం అని అంటారు. ఒకవేళ ఈ జీవితం అనేటటువంటి పరుగు క్రీస్తు కొరకు పరిగెడుతుంటే ఆ పరుగు పందాన్ని ద గ్రేట్ క్రిస్టియన్ రేస్ అంటారు. క్రైస్తవ పరుగు పందెము అని అంటారు. వీటిలో మనం ఏ ఒక్క పరుగు పందెములో ఉన్నామో ఎవరికి వారము మనము పరిశీలన చేసుకోవాలి. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి ప్రకటన బోధ ఏమిటి అని అంటే, రన్ ద గ్రేట్ క్రిస్టియన్ రేస్. నీవు గొప్ప క్రైస్తవ పరుగును నువ్వు పరిగెత్తు, ఆ పరుగు పందెములో ఉండు అని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనకి ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు. ఎందుకు మనము ఈ క్రైస్తవ పరుగు పందెములో ఈ యొక్క గ్రేట్ క్రిస్టియన్ రేస్లో క్రైస్తవ పరుగు పందెములో మనము దేని కొరకు పరిగెట్టాలి, ఏ గోల్ అచీవ్ చేయడానికి, ఏ బహుమానము అందుకోవడానికి మనము పరిగెత్తాలి అని ఆలోచిస్తే దేవుడు చెప్తున్నటువంటి సమాధానము హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా చాలండి, ఎవడునో ప్రభువును చూడడు. మన పరుగు పందెం ఎందుకనంటే ప్రభువును చూడడానికి, మరి దేని కొరకు కూడా కాదు. ఈ యొక్క క్రైస్తవ పరుగు ఏ స్వార్థము గురించి కూడా కాదు. ఈ లోకములో ఉన్నటువంటి ఏ బహుమానాన్ని పొందుకోవడానికి అంతకంటే కాదు. కేవలము ప్రభువును చూడడానికి మాత్రమే ఈ క్రైస్తవ పరుగు అని మనము గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎందుకు క్రైస్తవురాలిగా క్రీస్తు కొరకు నువ్వు ఈ జీవితం అనేటటువంటి పట్టాలకి క్రీస్తును అనుసరిస్తూ పరిగెత్తుతూ సహనంతో క్రీస్తును అనుసరించాలి? ప్రభువును చూడడానికి, ప్రభువును కన్నులారా మనము చూడడానికే మనము ఈ క్రైస్తవ పరుగు పందెములో మనందరము కూడా అనునిత్యము కూడా ఆధ్యాత్మికముగా పరిగెడుతున్నాం. మనుష్యులమైతే ఒక చోట స్థిరముగా కూర్చొని ఉండొచ్చు, కానీ మన మనసంతా కూడా దేవునిని స్తుతిస్తూనే, మన యొక్క ధ్యానం అంతా కూడా దేవుని వైపే ఉంచుతూ మనసును పరిగెత్తిస్తూ ఉండడమే క్రైస్తవ ఆధ్యాత్మిక పరుగు అని మనము గమనించాలి. ఇదే ఈ దినం మనకి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించబోతున్నటువంటి పరుగు పందెం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునిని సమీపించుటకు, దేవుని దగ్గరికి రావడానికి, దేవునిని ఆరాధించడానికి
రెండు విధాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి బైబిల్ ప్రకారముగా చూస్తే. మొదటిది పాత నిబంధన పద్ధతి, రెండవది క్రొత్త నిబంధన పద్ధతి. ఈ రెండిటి గురించి కూడా మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇంకా నువ్వు పాత పద్ధతిలోనే ఉన్నావా లేదా నూతన నిబంధనలోనికి వచ్చేవా లేదా అన్నది నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటూ చెప్పబోతున్నటువంటి మాటలను నువ్వు బేరీజు వేసుకుంటూ ఉంటే ఏ విధానము ద్వారా ఆధ్యాత్మికముగా నీవు పరుగు పందెములో ఉన్నావు, నువ్వు ప్రభువును చూసేటటువంటి మార్గంలోనే పరిగెడుతున్నావా లేదా అన్నది మనకి ఈ వాక్యము వినడము చివరయ్యేసరికి అర్థమవ్వాలి. మొదటిది పాత నిబంధన ప్రకారముగా చేసేటటువంటి అనగా దేవుని దగ్గరికి సమీపించేటటువంటి పద్ధతి. అనగా ఈ దినాన్న దేవుని దగ్గరికి ప్రతిరోజు ప్రతి ఆదివారము కూడా ప్రపంచవ్యాప్తముగా దేవుని సమీపిస్తున్నారు. ఏ పద్ధతి ప్రకారముగా ఏ విధముగా దేవుని సమీపిస్తే నీవు దేవుని చూడగలవు, అంత్యములో నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రభువును చూడగలవు అన్నది ఈ దినాన్న దేవుడు మనకి ఇస్తున్నటువంటి సందేశం. రెండవది నూతన నిబంధన ప్రకారముగా దేవునిని సమీపించుట. ఈ రెండు విధానాలని మనం ధ్యానించే ముందు మొట్టమొదటిగా పాత నిబంధన ప్రకారముగా ఈ 18, 21 మధ్యలో చదవద్దు, కానీ వాటిలో ఉన్నటువంటి భాగాన్ని మొదటిగా మనం త్వరగా మనము చూద్దాం. ఈ యొక్క మొదటి భాగంలో మనం చూసినట్లయితే మొదటి విధానము అనగా పాత నిబంధన విధానం ప్రకారముగా దేవుని దగ్గరకు వచ్చుట, దేవునిని సమీపించుట, దేవునిని ఆరాధించుట, ధర్మశాస్త్రం ప్రకారముగా ఆరాధించడం అన్నది పాత పద్ధతి, పాత నిబంధన ప్రకారముగా చేసేటటువంటిది. ఈ విధానము వలన ఈ విధానములో ఒకడు ధర్మశాస్త్రమునందు విశ్వాసం ఉంచి దేవుడు నియమించినటువంటి నియమ నిబంధనలన్నిటినీ కూడా కేవలము వాటినే అనుసరిస్తూ నమ్మకాన్ని ప్రకటిస్తూ దేవునిచే అంగీకరింపబడడానికి ప్రయత్నము చేయడమే పాత నిబంధన ప్రకారముగా దేవునిని పూజించుట, దేవునిని సమీపించుట అని మనం అర్థం చేసుకోవాలి. గుర్తుంచుకోవలసినటువంటి అవసరము, ప్రాముఖ్యమైన విషయము ఏమిటనంటే దేవుడు లోపము లేనివాడు కనుక, పరిపూర్ణుడు కనుక, పరిశుద్ధుడు కనుక పాత నిబంధన ప్రకారముగా దేవునిని ఆరాధించేవాడు పరిశుద్ధుడై ఉండాలి, పరిపూర్ణుడై ఉండాలి, ఏ లోపము కూడా లేనివాడై ఉండాలని కూడా మనం గమనించాలి. ఇలా దేవునిచే అంగీకరింపబడాలనంటే మొదటిగా ఉండవలసినటువంటి అర్హత పెర్ఫెక్షన్, పరిపూర్ణత మొదటిగా ఉండవలసినటువంటి అర్హత. అనగా నువ్వు లోపము లేనివాడై ఉండాలి, నీలో ఏ లోపము కూడా ఉండకూడదు, నిర్దోషిగా నువ్వు ఉండాలి. పరిపూర్ణముగా ఉంటేనే పాత నిబంధన, పాత పద్ధతి ప్రకారముగా దేవుని నువ్వు సమీపించగలవు. అయితే ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాదు, ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో నిర్దోషి కాదు. అంతేకాదు ఎవరు కూడా పరిపూర్ణులు కారని మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే అటువంటి పరిస్థితిలో పాత నిబంధన ప్రకారముగా దేవునిని ఎలాగ సమీపించేవారు, ఎలాగ సమీపించాలి అంటే దీనికి పాత నిబంధన ప్రకారముగా, ధర్మశాస్త్రం ప్రకారముగా రెండు విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఒకటి, ప్రజలు వారి వారి పాపముల నిమిత్తము జంతువులను తీసుకొని వారి పాపములను వాటిపై నెట్టి వాటిని బలిగా అర్పించడం అన్నది పాత నిబంధన ప్రకారముగా దేవునిని సమీపించుట. ఈ యొక్క జంతు బలి ప్రజలకు ప్రత్యామ్నాయముగా, అంటే నీకు బదులుగా మరణిస్తుంది ఆ జంతువు అని అర్థం. అనగా నీ పాపములన్నీ కూడా ఆ యొక్క యానిమల్ జంతువు మీద నెట్టి నేను పొందవలసిన శిక్ష ఈ యొక్క జంతువు మీదకి పెడుతున్నాను అని నమ్మి దాని మీద చేతులుంచి జంతువుని బలిగా ఇవ్వడం అన్నది పాత పద్ధతి, పాత నిబంధన, ధర్మశాస్త్రం ప్రకారముగా దేవునిని సమీపించేటటువంటి పద్ధతి. ఈ జంతువులు ఒక వ్యక్తి యొక్క అపరాధాలని తాను పొందవలసిన శిక్ష వాటి మీదకి నెడుతున్నాడు. ఆ కాలములో, పాత నిబంధన కాలములో ఏ వ్యక్తి అయినా సరే ఈ విధానాన్ని నమ్మి తనకి పాపములు అన్నిటినీ కూడా ప్రక్షాళన చేసుకోవడానికి, దేవుని దగ్గరికి రావడానికి
ఏదైనా ఒక జంతువును తీసుకొచ్చి దాని మీద వాడి పాపములన్నీ కూడా మోపుతున్నాను అని నమ్మితే వాడు అంగీకరించబడేవాడు. వాడు దేవుడు వారిని పరిగణలోనికి తీసుకునేటటువంటి వారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఏమిటనంటే ఏ జంతువు యొక్క బలి లేదా త్యాగము కూడా పర్ఫెక్ట్ కాదు, పరిపూర్ణము కాదు. ఏ జంతువు కూడా ఒక మనిషి యొక్క పాపములకు బదులుగా పరిపూర్ణము చేయలేదు. కారణము ఇట్స్ నాట్ అది ఒక యానిమల్ మాత్రమే, కానీ మనిషికి ప్రత్యామ్నాయముగా వచ్చే మనిషి కాదు అని మనం గమనించాలి. కేవలము నిర్దోషమైనటువంటి పర్ఫెక్ట్ మ్యాన్, నిర్దోషమైనటువంటి వాడు మాత్రమే తనని తాను ఖచ్చితమైనటువంటి బలిగా పాపములైనటువంటి భరించేవాడే సరి అయినటువంటి బలియాగము అని ఆ యొక్క జంతు బలి ద్వారా బయలుపరచబడినటువంటిది పాత నిబంధన ద్వారా. అందుకని ఈ కారణం చేతనే జంతు బలి రాబోయేటటువంటి క్రీస్తును సాదృశ్యముగా, రాబోయేటటువంటి రక్షకుడిని సాదృశ్యముగా చూపిస్తూ బలి చేస్తూ ఉండేవారు. అనగా ఆనాడు అనుకున్నటువంటి మాటలు, ఈనాడు జంతువులను ఎలాగైతే బలిని ఇవ్వబోతున్నామో, ఒకనాడు ఒక వ్యక్తి గురించి ఇచ్చేటువంటి బలి, ఒక కుటుంబం గురించి ఇచ్చేటటువంటి జంతు బలి, ఒక దేశము గురించి ఇచ్చేటటువంటి జంతు బలి లేవి 16 ప్రకారముగా ఈనాడు లోకమంతటి కొరకు రాబోయేటటువంటి క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది ఈ యొక్క జంతు బలి అని తెలియజేసేదే పాత నిబంధన ప్రకారముగా, పాత పద్ధతి ప్రకారముగా దేవునిని సమీపించుట. కాబట్టి యేసుక్రీస్తు ఆ విధముగా ఈ కార్యం కొరకు రావాల్సి వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చేటటువంటి ఆ నూతన విధానమే నూతన పద్ధతి, నూతన నిబంధన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మొదటి పాత విధానము, పాత నిబంధన ప్రకారముగా అనగా ధర్మశాస్త్రం ప్రకారముగా ప్రజలు పాప క్షమాపణ కొరకు దేవుని దగ్గరికి జంతు బలి ద్వారా సమీపించేవారు. అనగా దేవుని దగ్గరికి రావాలనంటే ఒక జంతువుని బలి ఇస్తే తప్పించి దేవుని దగ్గరికి రావడానికి వీలు లేనటువంటి పరిస్థితి. రెండో విషయం ఏమిటంటే ప్రజలు దేవుని ఎలా సమీపించేవారనంటే, దేవుని దగ్గరకు వచ్చేవారనంటే ధర్మశాస్త్రం అనుసరిస్తూ మంచి పనులు చేస్తూ, అనగా ఈ రెండింటినే అనుసరిస్తూ పాత నిబంధన ప్రకారంగా దేవుని దగ్గరికి సమీపించేవారు. ఒకటి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, రెండు మంచి పనులు చేస్తూ. మంచి కార్యములు చేసిన వెంటనే సాధారణంగా ఎవరికైనా నేను ఇవాళ పలానా పుణ్యకార్యం చేశాను, పలానోళ్ళకి దానం చేశాను, పలానోళ్ళకి సహాయం చేశాను, పలానోళ్ళకి నేను భోజనాలు పెట్టాను, కాబట్టి నా అకౌంట్లోకి కొంత పుణ్యం వచ్చేస్తుంది అని ఒక ఫీలింగ్తో ఉండేటటువంటిది పాత పద్ధతి. అది ఎంత మాత్రం కూడా రాదు. దానివల్ల నీ పాపములు ఏమి కూడా కరిగిపోవు. మంచితనంతో మంచిగా చేసే పనులు మంచివే, మానవుడిగా నువ్వు చేయవలసిన విధి అది. కానీ నువ్వు అది ప్రత్యేకంగా దానివల్ల నీ పాపాలు పోయేటటువంటిది ఏది కూడా జరగదని కూడా మనం గమనించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ విధానం ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవాడు పాత నిబంధన అనగా ధర్మశాస్త్ర ప్రకారంగా వస్తే దేవుని గురించి పూర్తి అవగాహన తనకి ఉండదు. అనగా పాత నిబంధన ప్రకారముగా దేవుని సమీపించేవాడికి దేవుని గురించి పూర్తి అవగాహన ఉండదు. దేవుని గురించి తనకు ఉండేటువంటి అవగాహన సరి అయినటువంటిది కాదు పాత నిబంధన, పాత పద్ధతి ప్రకారంగా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పాత నిబంధన ప్రకారంగా దేవునిని అనుసరించుట, దేవుని దగ్గరకు వచ్చుట అన్న దాని గురించి కొన్ని వాస్తవాలు ఈ దినాన్న మనకు తెలియజేస్తున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో 16 నుంచి 18 వరకు ఒక మాట చూస్తాం. సీనాయి కొండపై దేవుడు ఇజ్రాయెల్కి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏం జరిగిందో విశదపరుస్తూ చెప్పిన మాటలు. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను అని ఆనాడు సీనాయి కొండ మీదకి
ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు ఆ కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో అన్నది సూచాయిగా చూసాం. వివరించడానికి సమయం చాలదు. ఏమి జరిగిందో అన్నది, ఎలాగ కంపించిందో అన్నది, కొండ కానీ ఆ భూమి కానీ ఆ ప్రదేశం అంతా కూడా ధూమమయమైపోయి బోరధ్వని వచ్చి భయంకరముగా ధ్వనులు రావడం ఆ సీనాయి కొండ మీదకి ఎలాగ వచ్చిందన్నది గుర్తు చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. కారణము, దేవుని దగ్గరికి సమీపించాలనంటే అంత భయంకరుడు దేవుడు, అంత అగ్ని లాంటి వాడు దేవుడు. పాత పద్ధతి ప్రకారముగా, పాత నిబంధన ప్రకారముగా నువ్వు వెళ్ళాలంటే నీకు ఎంత అర్హత ఉండాలి అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పాత నిబంధన ప్రకారముగా దేవుని దగ్గరకు వచ్చేటటువంటి విధానము ఎటువంటిది అంటే బాహ్యపరమైనటువంటిది, భౌతికమైనటువంటి పద్ధతి ప్రకారముగా వచ్చేటటువంటిది పాత పద్ధతి. ప్రజలు దేవుని మాటలు, ధర్మశాస్త్రం పొందుకోవడానికి ఆ దినాన దేవుని దగ్గరికి వచ్చారు. గమనించాలి, వారు దేవుని దగ్గరికి ఎక్కడికి వచ్చారు? ఒక సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. దేవుని దగ్గరికి వచ్చారు, కానీ ఎక్కడికి వచ్చారు? వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతము ఎక్కడ ఉన్నది? అది ఈ భూమి మీద ఉన్నది. అది అనగా భూ సంబంధమైనటువంటి ప్రాంతం. అది దాని దగ్గరకు, ఆ సీనాయి దగ్గరికి ఆయన వస్తే, ఆయన వచ్చినటువంటి ప్రదేశం మాత్రము భూ సంబంధమైనదని గమనించాలి. అదే మనం మొట్టమొదటి 18వ వచనం చూసాం. ఏమని? స్పృశించి తెలుసుకొనదగినది అన్నాడు. స్పృశించి తెలుసుకొననట్టియు. చాలండి, ఆ మాట మనం అక్కడ 18లో మొదట్లో మనం చూసాం. స్పృశించి అనగా ముట్టుకోగలిగినటువంటిది. అనగా సీనాయి కొండను ఈనాడు కూడా వెళ్ళి మనం తాకగలం. స్పృశించి తెలుసుకోగలిగినటువంటి, టచ్ చేసేటటువంటిది ఆ ప్రాంతము ఎక్స్టర్నల్గా ఉండేటటువంటిది, బాహ్యపరమైనటువంటిది, భౌతికమైనటువంటిది అని మనం గమనించాలి. ఆ మాట జ్ఞాపకం ఉంచుకోండి, మళ్ళీ వస్తాం. పాత నిబంధన ప్రకారముగా దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రదేశము ఆధ్యాత్మికమైనది కాదు, ఫిజికల్ది. ఆ యొక్క పాత నిబంధన ప్రకారంగా వచ్చేటువంటి సీనాయి దగ్గరికి వచ్చేటటువంటిది ఫిజికల్, అది భౌతికమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటిది కాదని గమనించాలి. పరలోక సంబంధమైనటువంటిది కాదు. ఎందుకు ఇవన్నీ కూడా చెప్తున్నామనంటే, భౌతికమైనటువంటి ఈ యొక్క సీనాయి కొండ, భూమి మీద ఉన్నటువంటి ప్రదేశము, ఈ యొక్క సీనాయి కొండ ఒక దినాన్న కనుమరుగైపోవచ్చు. ఏదో ఒక రోజున ఈ భూమి అంతరించిపోయినప్పుడు భూమితో పాటు ఆ సీనాయి కొండ కూడా అంతరించిపోతుంది. అనగా బాహ్యపరమైనటువంటి నువ్వు ఆరాధించేటటువంటి, ఆ టచ్ చేసి స్పృశించి నువ్వు వెళ్ళేటటువంటిది ఎక్స్టర్నల్ది, భౌతికమైనటువంటిది, అది ఎప్పటికైనా కనుమరుగైపోతుంది. అది ఏదైనా సరే, ఈ భూమి అంతరించిపోయినట్టుగా భూమిపై ఉన్నటువంటిది ప్రతి ఎక్స్టర్నల్ది, భౌతికపరమైనటువంటిది అంతా కూడా అంతరించిపోతుంది. కనుక ఎవరైనా భూమి మీద ఏ భౌతికమైనటువంటి ప్రదేశంలో ఎక్కడ దేవుని సమీపించినా, ఏ ప్రదేశంలో సమీపించినా ఆ ప్రదేశాన్ని ముట్టుకొని, ప్రదేశాన్ని స్పృశించి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది దేవుడు అని వస్తువులను కానీ, కట్టడములను కానీ, సీనాయి కొండను కానీ స్పృశించి తెలుసుకొని దానిని బట్టి ఇదే దేవుడు అని అనుకునేటటువంటిది తప్పు. అది శాశ్వతమైనది కాదు. ఎందుకంటే ఒక దినాన్న అది అంతరించిపోతుంది అని జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అండ్ అప్రోచ్ త్రూ సెన్సెస్, అంటే సెన్సెస్ ద్వారా అప్రోచ్ అయ్యేటటువంటిది, టచ్ చేసి దేవుని అప్రోచ్ అయ్యేటటువంటిది సరి అయినటువంటి విధానము కాదు అని తెలియజేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మికమైనటువంటి లోతైనటువంటి విషయాలు ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఆఖరి వరకు అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఈ మాటలన్నీ అని మనకు అర్థమవుతాయి. కాబట్టి స్పృశించి తెలుసుకోదగినట్టుది కాదు. శాశ్వతంగా ఉండేది ఏమిటనంటే దేవుని దగ్గరకు వచ్చేటువంటి విధానములో ఆధ్యాత్మికమైనటువంటిది శాశ్వతమైనది. అనగా నీ సెన్సెస్లో, నీ మనసులో, నీ ధ్యానములో కళ్ళు మూసుకున్నప్పుడు నీవు దేవునిని ఆరాధించేటటువంటిది, దేవుని దగ్గరికి ఆ విధముగా వచ్చేటటువంటిదే శాశ్వతమైనది అని మనము గమనించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, స్పృశించదగినది ధర్మశాస్త్రం. అనగా భౌతికమైనటువంటిది, భూలోక సంబంధమైనటువంటిది, బాహ్యపరమైనటువంటిది ధర్మశాస్త్రం. ఈ బాహ్యపరమైనటువంటిది శక్తి అంతర్గతమైనటువంటి ఫోర్స్ని ఏమి ఇవ్వలేదు.
బాహ్యపరంగానే వస్తుంది, కానీ లోపల నీలో ఏమీ కూడా మార్పు రాదు. పాత నిబంధన ప్రకారముగా స్పృశించి టచ్ చేసి నువ్వు దేవుని ఆరాధించే ఏ ప్రాంతమైనా, సినాయి కొండైనా, ఏదైనా సరే అది ఎక్స్టర్నల్ ఫోర్సే కానీ ఇంటర్నల్ ఫోర్స్ కాదు. నీ హృదయంలో నుంచి ఏ మార్పు కూడా దానివల్ల రాదు. కనుక ఈ దినాన్న హృదయాన్ని అది పరివర్తన చేయదు. సినాయి కొండ ఈ దినాన్న ఉంది, దాన్ని వెళ్ళి ముట్టుకోవడం వలన నువ్వు దేవుడు ఇక్కడ దిగి వచ్చారని తెలుసుకోదగడానికి ఒక గుర్తే తప్పించి దేవుడు అక్కడ లేదు. దానివల్ల నీకు పరివర్తన రాదు. ఆ ముట్టుకున్నంత మాత్రాన నీలో హృదయంలో మార్పు వచ్చేది. ఆలయంలోనికి పరిశుద్ధమైనదే, ఆలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకోవడమే మంచిదే, కానీ ఆలయంలో ఉన్నటువంటి కట్టడాలని పట్టుకోవడం వలన, ముట్టుకోవడం వలన నీకు స్పృశించి తెలుసుకోదగిన దానికి నువ్వు రాలేదు ఇక్కడికి. నీ హృదయంలో దాని వలన మార్పు రాదు. అది ఎక్స్టర్నల్ ఫోర్సే కానీ ఇంటర్నల్ ఫోర్సు కాదు అనేది నాన్న దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క పర్పస్, ఉద్దేశం ఏమిటి, ప్రయోజనకరమైనది ఏమిటి అని అంటే అది నిన్ను అదుపులో ఉంచుతుందంటే, మనిషిని ఒక ధర్మపరమైనటువంటి సిద్ధాంతాలు, మంచి చెడు చెప్పేటటువంటి విషయాలు, ఇలా చెయ్యు ఇలా చేయకూడదని చెప్పేదే ధర్మశాస్త్రం. అది మనిషిని అదుపు చేస్తూ దేవునికి నువ్వు ఎంత దూరంలో ఉన్నావో తెలియజేస్తుంది అంతే. నీకు పరిపూర్ణుడిగా మాత్రము చేయదు. ఒకే మాటలో చెప్పాలనంటే ధర్మశాస్త్రం వలన మనిషిలో పరివర్తనము రాదు, పరివర్తనము చెందాలి అని మాత్రమే తెలియజేస్తుంది. అర్థమైంది కదండి నా మాట. ధర్మశాస్త్రం వలన నీలో పరివర్తనం రాదు, కానీ నువ్వు పరివర్తన చెందాలి అని మాత్రమే తెలియజేస్తుంది అనే విషయాన్ని మనం ఏదైనా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి హృదయాన్ని మార్చడానికి మన లోపల ఉన్నటువంటి హృదయం మారాలి. హృదయాన్ని మార్చడానికి పాత పద్ధతి అయినటువంటి ధర్మశాస్త్రము నీ హృదయాన్ని మార్చలేదు. నీ హృదయంలో ఉన్న లోపాలను చెబుతుంది కానీ లోపాలని తీసివేయలేదు అది అని మనం గమనించాలి. కాబట్టి అది బాహ్యపరమైనటువంటిది, బాహ్యపరమైనటువంటి శక్తే దానికి ఉంది, కానీ తప్పు చేస్తే తీర్పు చెబుతుంది కానీ నీకు పాప ప్రక్షాళన చెయ్యదని గమనించాలి. కనుక ధర్మశాస్త్రం పాత నిబంధన ప్రకారం దేవుని ముందుకు వస్తే, దేవుని ముందుకి ఆ పద్ధతి ప్రకారంగా నువ్వు సమీపిస్తే అది నిన్ను ఖండిస్తుంది కానీ నిన్ను పరివర్తనలోనికి తీసుకురాదు అన్న విషయాన్ని దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మనిషి ధర్మశాస్త్రాన్ని ముట్టుకోగలడు, స్పృశించగలడు, అందులోని అక్షరాలన్నీ కూడా చదవగలడు, కానీ ఆ అక్షరాలని తన హృదయంలో ఇంప్లాంట్ చేయలేడు. ఏ యొక్క మంచి చెడు విషయాలైతే ధర్మశాస్త్రంలో ఉన్నాయో వాటిని చూడగలడు, చదవగలడు, కానీ తన హృదయంలోనికి చొప్పింప చేయలేడు, ఇంప్లాంట్ చేయలేడు తనలోనికి. కనుక దాని ప్రకారంగా ఆ పాత నిబంధన ప్రకారంగా పరిపూర్ణం అవ్వలేడు, పరివర్తన చెందలేడు, దేవుని సన్నిధిలో నిలవలేడు అనే విషయాన్ని దినాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. పాత నిబంధన గురించి సీనాయి కొండపై ఏమని జరిగిందో మనకి 18వ వచనంలో, ఎప్పుడు మనం అసలైన మూలపాఠానికి వస్తున్నాం. 18వ వచనంలో చూస్తే స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని చాలండి, మీరు వచ్చి ఉండలేదు అని సింపుల్గా మాట అనేసి. మీరందరూ వీటన్నిటికీ కూడా రాలేదు. సినాయి కొండలో ఆ రోజు ఏంటేంటి జరిగిందో స్పృశించి తెలుసుకొని తగినట్టు కారు మేఘానికి, అందుకే వీటన్నిటికీ దాని గురించి మీరు రాలేదు. అందులో అగ్ని అన్న మాట ఉపయోగించాడు. అగ్ని దేనికి సాదృశ్యముగా ఉందనంటే పరిశుద్ధతకు, నీతికి, స్వచ్ఛతకు సాదృశ్యముగా అక్కడ చదివినటువంటి వాక్య భాగంలో అగ్నికి సాదృశ్యముగా ఉంది. పరిశుద్ధుడైనటువంటి దేవునికి సాదృశ్యంగా ఉంది. మనిషి తాను అగ్ని వద్దకు దగ్గరికి వెళ్తే దగ్ధమైపోకుండా ఉండలేడు అగ్ని దగ్గరికి వస్తే. కాబట్టి దాని దగ్గరికి అప్రోచ్ అయ్యే ముందు మనిషి చాలా జాగ్రత్తగా ఉంటాడు, లేకపోతే ఆ యొక్క అగ్నికి ఆహుతి అయిపోతాడు. కాబట్టి దహించు అగ్ని అని మరొకసారి మనం చూస్తాం.
కాబట్టి పాత నిబంధన ప్రకారముగా దేవుని దగ్గరికి అప్రోచ్ అయ్యడానికి అవకాశము చాలా తక్కువ, అనగా దూరము నుంచే ఆరాధించేవారు. దేవుని దగ్గరికి వచ్చే అవకాశాలు ఏమీ కూడా లేవు. కారు మేఘం అన్నది అందులో చదివాము. అది దేనికి సాదృశ్యంగా ఉందనంటే, దేవుడిని నువ్వు చూడలేవు. ఒక కారు మేఘము అడ్డుగా ఉంటే ఎలాగైతే మనకి ఏమీ కనిపించదో, దేవుడిని నువ్వు చూడలేని తనానికి సాదృశ్యంగా ఉంది అక్కడ చెప్పినటువంటి కారు మేఘము. కాబట్టి కారు మేఘము గాఢాంధకారం అని కూడా చూసాం. ఇంకా దేనికి సాదృశ్యంగా ఉందనంటే, పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రానికి సాదృశ్యముగా ఉంది. దేవుని గురించి ఒక సరి అయినటువంటి క్లియర్ పిక్చర్ లేనటువంటిది పాత నిబంధన ప్రకారముగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఎలాగ ఉంటారో ఒక నీడగానే తెలుస్తుంది, కానీ దేవుని దర్శించేటటువంటి, సమీపించి ధన్యుడు అయ్యేటటువంటి భాగ్యము పాత నిబంధన ప్రకారముగా లేదు. వీటన్నిటిని బట్టి అర్థం చేసుకోవాల్సింది, ఇంతవరకు చెప్పింది అంతటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటనంటే, మనిషి ఈ భూమిపై ఉన్న పరిశుద్ధ ప్రదేశాలని సందర్శించడం వలన, ధర్మశాస్త్రం వలన దేవుని తెలుసుకోగలడు, కానీ తనకు అవసరమైనటువంటి అన్ని విషయాల గురించి దేవుని తెలుసుకోలేడు, కలుసుకోలేడు. కాబట్టి తుఫాన్ అన్న మాట కూడా చూసాం. అందులో తుఫాను దేనికి సాదృశ్యంగా ఉందనంటే, తీర్పుకు, దేవుని యొక్క కోపమునకు, కోపాగ్నికి సాదృశ్యముగా ఉంది. కాబట్టి మనిషి పాత నిబంధన ప్రకారముగా భయపడిపోతాడు, గౌరవిస్తాడు అని వాటికే సాదృశ్యంగా ఉంది పాత నిబంధన అంతా కూడా. ఎందుకంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు తన నిబంధన తిరస్కరించినటువంటి, మీరినటువంటి వారికైనా తీర్పునిస్తాడు అనే విషయాలు మనము పాత నిబంధన ప్రకారముగా మనం తెలుసుకుంటాం. కాబట్టి పాత ఒడంబడిక లేదా ఓల్డ్ కోవెనెంట్ అంటాం, దాని ప్రకారముగా దేవుని సమీపించుట, దేవుని దగ్గరికి రావడం అన్నది భయకంపితమైనది, భయపడిపోయేటటువంటి విషయం. అందుకనే కొండ దగ్గరికి నువ్వు వెళ్ళు, మేము ఎవరం కూడా రావనిసారు. వాళ్ళందరూ కూడా భయపడిపోయి, ఆఖరికి మోషే కూడా భయపడిపోయాడు దేవుని దగ్గరికి. అనగా దేవుని సమీపించడానికి సినాయి కొండ దగ్గరికి దేవుడు దిగి వస్తుంటే, దేవుని సమీపించడానికి మేము ఎవ్వరము కూడా రాము, మేమైతే వస్తే చచ్చిపోయేలాగా ఉన్నాం, ఆ స్వరాన్ని మేము వినలేకపోతున్నాం, మేము చాలా భయంకరంగా ఉంది, ఆ యొక్క అగ్ని కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా ఇదిగా ఉంది, నువ్వే వెళ్ళు అనేసి చెప్తే, మోషే కూడా నేను కూడా భయపడుతున్నాను అన్నాడు. హెబ్రీలు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయము 19-20లో ఆ మాట చూస్తాం. హెబ్రీలు రాసిన పత్రిక 12:19-20. బోర ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు, ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినిన వారు వారి ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు చూడండి, ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని. కాబట్టి మోషే కూడా వణికిపోతున్నాడు. అనగా దేవుని దగ్గరికి పాత నిబంధన ప్రకారముగా వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ, ఆఖరికి దేవుడు పిలుచుకున్న మోషే కూడా వణికిపోతున్నాడు. అనగా ఒక మనిషి దేవుని దగ్గరికి రావడానికి గజ వణికిపోతున్న పరిస్థితి ఉందనంటే, అటువైపు ఉన్నటువంటి పరిస్థితి ఎలాగున్నదో ఆ వర్ణించినటువంటి వర్ణన మనం ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. అంతటి గొప్ప భయంకరుడు, భీకరుడైనటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు నీ ఎవరు కూడా సమీపించలేరు. మోషేని నువ్వు ముందు నుంచి చూడలేవు, నేను వెళ్ళిపోతుంటే వెనక నుంచే ఆయన చూసే అవకాశం ఇచ్చారు. దహించు అగ్ని అని ఈ అధ్యాయంలోనే చివరి మాట అదే ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఇది నాన్న పాత నిబంధన ప్రకారముగా ఇవన్నీ ఏంటండి వాళ్ళు ఇలా చెప్తున్నారు, ఏదో మాకు అర్థం అవ్వలేదు అన్నట్టు నీకు ఆల్రెడీ అనిపించింది. కానీ నీకు గుర్తు చేసిన విషయం ఏమిటంటే, వీటన్నిటిని బట్టి దహించు అగ్ని, తండ్రి అయినటువంటి దేవుడు దహించు అగ్ని లాంటి వాడని నీకు జ్ఞాపకం చేస్తున్నాం ఇన్ని విషయాలు చెప్పడానికి గల కారణం. కాబట్టి మొదట ధర్మశాస్త్రం మోషేకి ఇవ్వడం ప్రారంభించగానే బోరధ్వని వచ్చింది, భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చాయి. అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు మోషేకి ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలను ఇచ్చినప్పుడు. కాబట్టి దేవుని యొక్క స్వరము 10 ఆజ్ఞలు ఎంత బలముగా శక్తివంతంగా ఉన్నాయనంటే,
ప్రజల హృదయాలు భయంతో గడగడగడ వణికిపోయారు. వారందరూ కూడా ప్రాణభయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో అటువంటి పరిస్థితిలో కూర్చున్నావా? లేదు కదా. దేవుని సన్నిధిలో రావడం అంటే, దేవుని సన్నిధికి రావడం అంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎక్కడ ఏదన్నా సరే, ఒకవేళ సినాయి కొండను ఒకవేళ ఎవడన్నా టచ్ చేస్తే రాళ్లతో కొట్టి చంపిమన్నారు. ముందుగా ఇచ్చినటువంటి సూచనలు. ఏ జంతువు ఒకవేళ పొరపాటున వచ్చినా దాన్ని రాళ్లతో కొట్టి వెంటనే చంపేయాలన్నారు. అనగా అంతటి పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడిని సమీపించడానికి ఈ లోకంలో ఎవరికి కూడా యోగ్యత అర్హత లేదు కనుక ఎవరిని కూడా వచ్చినా పరిశుద్ధుడిగా ఉంటేనే రావాలి తప్పించి ఇంకెవడు కూడా రావడానికి వీల్లేదు. అటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. అటువంటి దేవుని దగ్గరికి ఈ దినాన్న వణుకు, భయము, భక్తి ఏమీ లేకుండా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి హ్యాపీగా నువ్వు కూర్చుంటున్నావు అని అంటే అసలు దేవుడు ఎవరన్నది నీకు తెలియకే. పాత నిబంధనలో దేవుడిని ఎలాగుంటాడని ఈ దినాన్న నీకు జ్ఞాపకం చేయడానికి గల కారణం, భీకరుడు, భయంకరుడు, దహించు అగ్ని అని ఈ దేవుని గురించి నీకు ఇప్పటికైనా భయము కొంచెమైనా ఏర్పడాలని, దేవుడంటే నీకు భయమే ముందు రావాలని ఈ దినాన్న పాత నిబంధనను ఒకసారి నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిర్గమకాండము 20వ అధ్యాయంలో 18, 19లో ఒక మాట చూస్తాం. ప్రజలందరూ చూడండి, ఆ ఉరుములు, మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల చాలండి, మేము చనిపోతాం. నువ్వే మాట్లాడు, మేము రాము. ఆయన మాటలు కూడా మేము వినం, వింటే చచ్చిపోతాము. అనగా ఎంతటి భీకరమైన గంభీరమైన స్వరం అయితే మనిషి విన్న వెంటనే చచ్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందని అంటే ఆలోచించాలి. ఎంత గొప్ప దేవుడో, ఎంత భీకరుడో అన్న మాటకి మనం ఆ మాటలు బట్టి మనకు అర్థం చేసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, అంత భయంకరుడు కనుక నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడు, నీ మాటలు మేము వింటాం. మేము కానీ ఆయన మాటలు వింటే చనిపోతామంటున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దీని అంతటి అర్థం ఏమిటనంటే, పాత ఒడంబడిక ప్రకారముగా దేవుని దగ్గరకు వస్తే, ధర్మశాస్త్రం ప్రకారముగా నిన్ను నీతిమంతుడిగా, పరిపూర్ణుడిగా అది చేయదు అన్న విషయాన్ని దినాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం నువ్వు ఎంత పాపం చేసావు అని మాత్రమే తెలియజేస్తుంది. నీకు పెర్ఫెక్షన్ని, పరిపూర్ణతని ఇవ్వదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ధర్మశాస్త్రం నిన్ను రక్షించదు. ఇది నాన్న అందుకనే చదవబడిన వాక్యభాగం ఒకసారి తీస్తే, రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 19, 20లో మనం మాటలు చూస్తాము. చూడండి, జాగ్రత్తగా వినండి. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నవని ఎరుగుదుము. జాగ్రత్తగా వినండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా చాలండి ఎట్టిదో తెలియబడుచున్నది. అదే నేను చెప్పిన మాటలు. నా మాటలు ఒకవేళ నమ్మరేమో అని దేవుని యొక్క వాక్యాన్ని మీకు రుజువు చూపిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏ మనుష్యుడును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియజేయబడుతుంది. అంతే, నీవు గమనించాలి. ఇప్పుడు అసలైనటువంటిది నూతన ఒడంబడిక ప్రకారముగా, నూతన నిబంధన ప్రకారముగా ఈరోజు, ఇప్పుడు, ఈ దినాలలో
మన యొక్క తరములో మనము దేవుని ఆరాధిస్తున్న ఈ విధానాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. దాని ప్రకారముగా దేవుడు పాత నిబంధనలో అంత భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుని అతి సునాయాసముగా దేవుని నువ్వు సమీపించడానికి అలా ఉండేటటువంటి దేవుడు ఇలా నీకు ఎలాగ అవకాశం ఇచ్చాడు అన్నదే ఈ రెండవ భాగము. నూతన నిబంధన ప్రకారముగా దేవునిని సమీపించుట. పాత నిబంధన విన్నాం ఇంతవరకు. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి 24లో చెప్పిన మాటలు అవే. ఇప్పుడైతే, ఆగండి ఒకసారి, ఇప్పుడే చెప్పాను, ఇప్పుడైతే అనగా ఈ తరములో దేవుని దగ్గరికి నూతన నిబంధన ప్రకారముగా ఎలాగ సమీపిస్తున్నామన్నది చెబుతున్నాను. చదవండి. ఇప్పుడైతే సియోనను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని అన్నాడు. హేబేలు కంటే ప్రోక్షణ రక్తం అనేది ఆఖరిగా మనం వింటాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని దగ్గరకు వచ్చేటటువంటి నూతన నిబంధన గురించి, ఇప్పుడు మనము అనుసరిస్తున్నటువంటి నూతన నిబంధన గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మాకు తెలియడం ఏముందండి, మాకు తెలుసు కదా. రోజు వస్తున్నాం, కూర్చుంటున్నాం, మోకరిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆర్డర్ ఆఫ్ సర్వీస్ అంతా మాకు తెలుసు కదా. ఇంక దీని గురించి ఏంటంటే క్లోజ్ చేసేయండి అని ఒకవేళ నీ మనసులో ఒకవేళ వచ్చిందేమో. ఇప్పుడు నేను చెప్పేది కూడా అనుసరిస్తున్నామా లేదా అన్నది మరి పరిగణలోకి తీసుకుందాం. కాబట్టి ఈ నిబంధన ప్రకారముగా నువ్వు దేవుని దగ్గరకు వస్తే నిన్ను చెయ్యి చాపి అంగీకరిస్తారు. ఆ నిబంధన ప్రకారముగా వారు దహించబడిపోతే చనిపోయేటటువంటి పరిస్థితి అయితే, నూతన నిబంధన ప్రకారముగా నువ్వు దేవుని దగ్గరికి రాగానే చాచినటువంటి చేతులతో కృప అనే కౌగిలిలోనికి నిన్ను దేవుడు తీసుకుంటున్నారనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప అనే మార్గము ద్వారా నీవు శుద్ధి చేయబడి పరిపూర్ణుడు అవుతున్నావు అని ఇది నాన్న దేవుడు మనకు జ్ఞాపకం చేస్తారు. నూతన నిబంధన ప్రకారముగా ఆధ్యాత్మికముగా పరలోకంలో ఉన్న దేవుని దగ్గరకు వచ్చి వాక్యాన్ని మనము పొందుకుంటున్నాము. ఈ దినాన్ని మనం గమనించాలి. సియోను కొండకు ఈ దినాన్న సీనాయి కొండకున్న తేడా మనకు చూపిస్తున్నారు. సీనాయి వెర్సెస్ సియోను అన్నది చూపిస్తున్నారు. కాబట్టి సీనాయి గురించి మనం తెలుసుకున్నాం, సియోను గురించి ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు. సియోను కొండ ఏమిటనంటే జీవము గల దేవుని పట్టణం అనగా వాక్యంలో చదివాము పరలోక యెరూషలేము. అక్కడ ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడిపార్శ్వాన అట్ ప్రెజెంట్ ఆయన కూర్చొని ఉన్నారు. ఆయన దగ్గరకు మనందరము ప్రతి ఆదివారము ఎలాగ వెళుతున్నాము అన్నది, ఎలాగ సమీపిస్తున్నాము అన్నది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యేసు దగ్గరికి ఇప్పుడు అట్ ప్రెజెంట్ పరలోకపు పట్టణమైనటువంటి పరలోకపు సియోను, పరలోకపు యెరూషలేము పట్టణంలో కూర్చొని ఉన్నటువంటి యేసు దగ్గరకు నువ్వు ఎలా వెళ్తున్నావనంటే, అలా కూర్చొని కళ్ళు మూసుకొని మనసును దేవుని వైపు లగ్నము చేసుకొని నీ ధ్యాస, నీ ధ్యానం అంతా కూడా తండ్రి యేసయ్య అని నువ్వు కళ్ళు మూసేసరికి నీ మనసు ఎక్కడికి వెళ్తుందండి? పరలోకములో కూర్చున్నటువంటి యేసు దగ్గరికి వెళ్తుంది. అదే మనము నూతన నిబంధన ప్రకారముగా దేవుని ఆరాధిస్తున్నటువంటి విధానం ఏంటనంటే, నువ్వు ఇక్కడి నుంచి ప్రార్థిస్తే నీ మనసు, నీ ధ్యానము దేవుని దగ్గరికి వెళ్ళదు. నూతన నిబంధన ప్రకారముగా నువ్వు దేవుని సమీపిస్తున్నావని అంటే ఇక్కడికి వచ్చి బల్లను ముట్టుకొని వెళ్ళిపోవడం కాదు. నువ్వు కూర్చున్నటువంటి నేలను ఇలా అనుకొని వెళ్ళిపోవడం కాదు. ఈ దినాన్న నువ్వు ఆలయంలో కూర్చొని దేవుని సమీపిస్తున్నావు అంటే నీవు కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకముగా తండ్రి యేసయ్య
అని నువ్వు ఎప్పుడైతే అంటావో, అమెరికా వెళ్ళి వచ్చినటువంటి నీవు ఇక్కడ కూర్చున్న వెంటనే చూసినటువంటి ప్రదేశం నీకు గుర్తుంది కాబట్టి ఆ ప్రదేశాన్ని ఒకసారి ఇలా జ్ఞాపకం తెచ్చుకునేసరికి మన మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది? సెకండ్స్ కంటే వేగంగా అక్కడికి వెళ్ళిపోద్ది. అలాగే నీ మనసు దేవుని దగ్గరికి, పరలోకములో ఉన్నటువంటి సియోను, సీనాయి కాదు, సియోను యెరూషలేము పట్టణం దగ్గరికి, తండ్రి కుడిపార్శ్వన ఇప్పుడు కూర్చున్నటువంటి యేసు దగ్గరికి నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానించిన వెంటనే దేవుని దగ్గరికి నీ యొక్క మనస్సు వెళ్తుందే, అదే ఆధ్యాత్మికముగా దేవునిని సమీపించుట. ఆ విధానమే దేవుని దగ్గరికి నువ్వు వచ్చుట. అదే నూతన విధానము, నూతన నిబంధన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ మనస్సు పరలోకానికి వెళుతున్నదో లేదో నాకైతే తెలియదు, కానీ వెళ్ళవలసినటువంటిదే నిజమైన ప్రార్థన, నిజముగా దేవుని సమీపించుట. కాబట్టి నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని ప్రార్థించవచ్చు, కానీ నీ మనసు ఎక్కడికి వెళ్తుందండి? యేసుక్రీస్తు పాదాలను ముట్టుకొని వస్తుంది. దానినే నూతన నిబంధన ప్రకారముగా దేవునిని సమీపించుట. దేవుని గట్టిగా క్లాప్స్ కొడదామా ఒకసారి? అటువంటి భాగ్యాన్ని నూతన నిబంధన ప్రకారముగా దేవుడు నీకు నాకు ఇచ్చారన్నదే ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఈ దినాన. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము ఎలా ప్రవచిస్తున్నాం దేవుణ్ణి? ఆత్మతోనూ సత్యముతోనూ. వాక్యం చూద్దామా? యోహాను సువార్త 4:23-24. యోహాను సువార్త 4:23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఇప్పుడే, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. చాలండి. కనుక పాత నిబంధనలో దేవుని సమీపించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషులు అటువంటి విధానాల్లోనే ఇంకా ఇప్పటికీ కూడా ఆరాధిస్తున్న వారికి అందరికీ చెప్తున్న మాట, తండ్రి అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఏమని కోరుతున్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలి. చాలండి. కనుక నూతన ఒడంబడిక ప్రకారముగా చెప్పినట్టుగా వేవేల కొలది దూతల దగ్గరికి అంటున్నాడు. అనగా నీవు ఈ విధముగా ఆధ్యాత్మికంగా దేవుని సేవిస్తూ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళిన వెంటనే నీకు ఫస్ట్ ఫ్రెండ్స్ ఎవరవుతాడనంటే దేవుని దూతలు. వేవేల కొలది దూతల దగ్గరికి అంటున్నాడు. అందుకనే అనగా వారితో నీకు సహవాసం ఏర్పడుతుంది. వారు నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉండి పరిశుద్ధుడు 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 అని ఎలాగ కొలుస్తారో వాళ్ళతో సహవాసం చేసి నీవు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా పరిశుద్ధుడు 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 అనే దేవుని నిత్యము కూడా ఆరాధించేటటువంటి మార్గమే నూతన నిబంధన ప్రకారముగా దేవునిని సమీపించుటాన్ని దినాన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనకి 5:11 అంటాడు. 5:11 మరియు నేను చూడగా, ముందుగానే ఇది మనం ఎలాగ వెళ్తామో, ముందుగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కనిపిస్తుందో అన్నది యోహాను దర్శనంలో చూసి చెప్పినటువంటి మాటలు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క చాలండి కోట్ల కొలదిగా ఉండను. అక్కడ ఏం జరుగుతుందో అన్నది ముందుగానే మనకి సినిమాకి ముందుగా ప్రీ రిలీజ్ అవుతుంది కదా, అది మనకి రిలీజ్ అయిందే యోహాను యొక్క దర్శనాలు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరలోకంలో రాయబడి యేసుని ఎవరైతే నమ్ముతారో, ఆల్రెడీ పరలోకానికి వెళ్ళినటువంటి వారు యేసుని ఎవరైతే ఇప్పుడు కూడా నమ్ముతారో, మన పేర్లన్నీ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి ఆల్రెడీ. దాన్నే జ్యేష్ఠుల సంఘం అన్నాడు ఆ యొక్క మాటలో. జ్యేష్ఠుల సంఘమునకు అని అంటున్నాడు. మనందరం ఎక్కడికి వచ్చాము? జ్యేష్ఠుల సంఘం, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి మీరు వచ్చారు. నువ్వు వ్యక్తిగతముగా భౌతికంగా ఇక్కడ ఉన్నావు, కానీ యేసుక్రీస్తుని ఎరిగినటువంటి నీ పేరు ఆల్రెడీ పరలోకములో రిజిస్టర్ అయి ఉంది.
నీ యొక్క పితరులు అయితే ఆల్రెడీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎలాగైతే రిజిస్టర్ అయి ఉన్నారో, నమోదు చేయబడి ఉన్నారో, ఇక్కడ ఈ దినాన్న నువ్వు నేను దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నా సరే మన యొక్క పేరు దేవుని యొక్క అదే జ్యేష్ఠుల సంఘము అంటాడు. ఫస్ట్ బార్న్ చర్చ్ అంటారు దాన్ని. కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ముగించిపోతున్నాను త్వరలో ఈ యొక్క మాటలు. అందుకని అంటాడు లోకాసువార్త 10:20లో, అయినను, లోకా 10:20లో, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషపడక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని చాలండి. కనుక నేను దెయ్యాలను వెలగొట్టేశాను, వాళ్ళకి ఇలా చేశాను, ఇలాగంటే వాళ్ళు ఇలాగైపోయాడు, ఇది కాదు కావాల్సింది. దాన్ని బట్టి సంతోషించుకు చేస్తే మంచిదే, కానీ నీ పేరు జీవగ్రంథములో పరలోకంలో రిజిస్టర్ అయి ఉండాలి. కాబట్టి అందరి న్యాయాధిపతి, లోకమంతటికి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు మనందరం కూడా వెళ్తాం. నీతిమంతుల ఆత్మల యొద్దకని మరొక మాట చూసాం అక్కడ. అనగా నూతన ఒడంబడిక ప్రకారముగా నీతిమంతుల ఆత్మల యొద్దకని అనగా మన ప్రియులందరినీ కూడా అక్కడ చూస్తాం. ఎవరెవరైతే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో, దేవుని ప్రేమించి వెళ్ళిపోయారో, వారందరి దగ్గరికి కూడా నీతిమంతుల ఆత్మల యొద్దకు అంటున్నాడు. కనుక మనందరం కూడా ఒక దినాన్న అక్కడికి చేరుతాం. కాబట్టి నూతన ఒడంబడిక నిబంధన ప్రకారముగా కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు మనందరం కూడా వచ్చినాం. ఆఖరిగా చాలా శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని దినాన్ని దేవుడు మనకు తెలియజేయబోతున్నారు. 24వ వచనంలో ఏముందో చూద్దాం ఒకసారి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు అన్నాడు. బ్లడ్ స్పీక్స్, రక్తము మాట్లాడుతుంది. యేసుక్రీస్తును కయ్యను ఎప్పుడైతే హేబేలును చంపేశాడో, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అంటే ఆదికాండం 4:10లోనో ఏమని అంటాడనంటే, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి కయ్యను? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నదన్న మాట అంటున్నాడు. కాబట్టి బ్లడ్ అన్నది అనగా హేబేలు నీతిమంతుడే. హేబేలు యొక్క రక్తము కయ్యను చిందించాడు, కానీ ఆ రక్తము కూడా పలుకుతుంది. ఏంటి ఆ రక్తం? మొరపెడుతుంది నాకు అన్నాడు. ఏబెల్స్ బ్లడ్ స్పోక్ ఫ్రమ్ ది ఎర్త్ అండ్ క్రైస్ ఫర్ జస్టిస్, నాకు న్యాయం చేయండి అని మొరపెడుతుంది. వైల్ క్రైస్ట్స్ బ్లడ్ స్పీక్స్ ఫ్రమ్ హెవెన్ అండ్ అనౌన్సెస్ మెర్సీ ఫర్ సిన్నర్స్. హేబేల్ యొక్క రక్తము నాకు ప్రతీకారాన్ని కోరుతుంది, నాకు న్యాయము చేయండి అని కోరుతుంది, నాకు జస్టిస్ చేయమని హేబేల్ యొక్క రక్తము మొరపెడుతుంది. అదే అంటున్నాడు, ఏంటి నువ్వు చేసిన పని కయ్యను? నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది, నాకు న్యాయం చేయండి అని మొరపెడుతుంది. యేసుక్రీస్తు కూడా రక్తం కార్చారు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ఏంటి మొరపెడుతుందని అంటే, దేవా వీరిని క్షమించు, వీరందరూ కూడా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. యేసుక్రీస్తు యొక్క రక్తము కూడా అనగా ప్రతి రక్తము కూడా మాట్లాడుతుంది అనేసి హేబేలు దగ్గరే ముందే చెప్పేశారు మనకి. కానీ యేసుక్రీస్తు రక్తం మాత్రము ప్రతీకారం, దేవా నన్ను ఎంత చిత్రహింసలు చేశారో వీళ్ళందరూ సిలువ వేస్తూ వీళ్ళందరినీ నాశనం చేసేయి అని తండ్రిని వేడుకోలేదు. యేసుక్రీస్తు రక్తం మాత్రము వీరిని క్షమించండి తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఇంకొకటి, యేసుక్రీస్తు రక్తము ఏంటి మొరపెడుతుందనంటే, వీరి పాపాలన్నిటిని కూడా మీరు వైపౌట్ చేసేయండి, తుడిచివేసేయండి, క్షమించేయండి అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు రక్తం ఎక్కడ కూడా శపించలేదు, కోపించలేదు. హేబేలు రక్తం మాత్రం కోపించింది, మొర్రపెట్టింది నాకు న్యాయం చేయమని. అందుకే మత్తయి సువార్త 26:28లోనో యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటో తెలుసా? మత్తయి 26:28లో, ఇది నా రక్తము,
అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. చాలండి. కనుక యేసుక్రీస్తు వారి యొక్క రక్తము గురించి ఆయన చెప్పేసినటువంటి మాటలు, ఆ లార్డ్ సప్పర్లో మనం తీసుకుంటున్నటువంటి ఆ యొక్క రక్తాన్ని తీసుకున్న వెంటనే, రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసం తీసుకున్న వెంటనే మనం ఏ మాటలు పలికి తీసుకుంటున్నామని అంటే, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. ఈ నిబంధన రక్తానికి నీవు నేను కూడా నూతన నిబంధన ప్రకారముగా దేవునిని మనము సమీపిస్తున్నాము. అట్టి భాగ్యం దేవుడు మన అందరికీ కూడా ఇచ్చారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నూతన నిబంధన ప్రకారముగా దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు దేవునికి ప్రార్థనకి కళ్ళు మూసుకున్న వెంటనే నీవు ఆధ్యాత్మికంగా ఎక్కడికి వెళ్తావని అంటే యేసుక్రీస్తు దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు నిలవబడుతున్నావు. అటువంటి భాగ్యం మనకి ఇచ్చారు. అటువంటి విధముగా నువ్వు ప్రార్థన చేసి ప్రతి దినము, ఎప్పుడు ఏ లొకేషన్కైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతం నుంచి అయినా సరే, నువ్వు యేసుక్రీస్తుని గురించి నువ్వు మోకరించి కళ్ళు మూసుకుని వెంటనే పరలోకములో ఆయన కూర్చున్నటువంటి ప్రదేశానికి ఆధ్యాత్మికంగా నువ్వు అక్కడికి వెళ్తున్నావు. అదే దేవుడిచ్చినటువంటి నూతన నిబంధన విధానం. ఆ విధానం ప్రకారముగా నువ్వు ప్రతిరోజు కూడా మోకరించి దేవునికి నువ్వు ప్రార్థించినట్లయితే, దేవుని నువ్వు సేవించినట్లయితే, అంతకంటే ధన్యత ఇంకేమి కూడా ఉండదు. మనము క్రైస్తవ పరుగు పొందము అక్కడికి చివరిగా వెళ్ళడానికి. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ కూడా కలగజేసి నడిపించి బలపరచునుగాక. ఆమెన్. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. విత్తబడినటువంటి వాక్యము మన మధ్యలో ఫలించలాగున